సువిక్ష బర్త్డే సందర్భంగా 60 or 70 మెంబర్స్కి సరిపడా భోజనం తయారు చేసి తీసుకువెళ్తుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే సువిక్ష బర్త్డే రోజు మార్నింగ్ ఇలా ఫుడ్ ప్రిపేర్ చేసి సువిక్ష ధ్రువాంష్లో పెట్టిద్దామని చెప్పేసి ఇలా బయటికి తీసుకొచ్చామన్నమాట. సో ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో మరి వీడియోలోకి వెళ్దాము రండి. ఈలోపు వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. రోజు జయ జయలో చెట్టి పాపాయి. హాయ్ ఫ్రెండ్స్, నేను సువిక్షాని. ఫ్రెండ్స్, నా బర్త్డే రోజు మార్నింగ్ రెడీ అవ్వి గుడికి వెళ్ళి ఆఫ్టర్నూన్ లంచ్ తీసుకొని వెళ్ళాం. నేను లాస్ట్ ఇయర్ నుంచి అడుగుతున్నాను ఇలా పెడదామని చెప్పి. సో మా మమ్మీ వాళ్ళు నా బర్త్డేకి ప్లాన్ చేశారు. ఐ ఫీల్ హ్యాపీ. చాలా స్పెషల్ డే. హాయ్ ఫ్రెండ్స్, నేను సుక్షాన్ కాదు, నేను ధ్రువాన్స్ని. వీడియోలో నేను కూడా అన్నాను, నన్ను కూడా గుర్తుపట్టండి. అలాగే గుర్తుపట్టారు నాన్న నిన్ను. మేము చిన్నపిల్లలకి అలాగే పెద్దవాళ్ళకి ఇప్పుడు లంచ్ తీసుకెళ్తున్నాం. మీకు ఒక విషయం చెప్పాలి. చెప్పు, ఏదో ఏదో ఒకటి చెప్పు. నేను వాళ్ళకి భోజనం పెడుతుండే వాళ్ళందరూ నన్ను కిందకి తోసేశారు. సరిగ్గా టైంకి నేను రాబట్టి సరిపోయింది. ఎంత ఉన్మాదం, ఎంత అహంకారం, ఎంత కంటకావరం. మాట్లాడుతుందిలే, నేను ఆడుకోవాలి. వెనక్కుండండి నా మొన్న వచ్చినప్పుడు అలాగే కింద పడేసారు, అంతా ఇచ్చేసారు. గుర్తుందా మీకు? పిల్లలు కూర తీసింది. ఆగండి, మీరు కంగారు పడకండి. మొత్తం మూత తీసేయకండి, చల్లారిపోద్ది. ఇది స్టార్టింగ్లో షూట్ చేసింది. నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టనింగి చాలదా. అలా చిన్నపిల్లలకు పెడుతూ ఇస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది, అలాగే బాధగా కూడా అనిపించింది. ఇంకా అలా పెడుతూ ఉన్నాము, వస్తూ ఉన్నారు, కానీ ఒకేసారి చాలా మంది వచ్చేసారు. అసలు అప్పుడైతే అసలు ఖాళీ లేదనమాట. ఇందాక మా బుజ్జిగాడు ఫీల్ అయ్యాడు కదా, అది ఎందుకంటే ఇందాక మీరు చూసింది ఎంత అమాయకంగా చూస్తున్నావురా. స్టార్టింగ్ వీడియో. అసలు స్టార్టింగ్లోనే వీడియో తీసాం, కానీ మధ్యలో ఒక బిట్ తీసి ఉంటాం అంతే. ఇంకా ఎండింగ్ వరకు వీడియో తీయటానికి అస్సలు ఖాళీ లేదనమాట. స్టార్టింగ్లో లైన్లో నిలబెట్టాము, మధ్యలో వచ్చేసరికి ఏమైందంటే ఒకేసారి పిల్లలు పెద్దవాళ్ళు రావటం వలన కొంచెం తోపుల్లాట, అంటే ఒకరికొకరు తోసుకోవటం, అంటే వాళ్ళకి ఎవరికి అందదేమో అని చెప్పేసి వాళ్ళ ఇదిలో ఉంటారు కదా, సో అలా అనమాట. అది అప్పుడు వీడు ఎదురుకు వచ్చేసాడు, అంటే కార్ దగ్గరకల్లా వచ్చేసాడు అనమాట. అందుకని వాడు ఫీల్ అయ్యి నన్ను వాళ్ళు తోసేశారు అని ఫీల్ అయిపోతున్నాడు అనమాట. సో అది అందుకనే వీడియో ఎక్కువ షూట్ చేయలేకపోయాము. యాక్చువల్గా నేను యూట్యూబ్ ఫస్ట్ పేమెంట్ వచ్చినప్పుడు ఇలా ఆశ్రమాల్లో ఉండే పిల్లలకు కానీ లేదా వృద్ధాశ్రమంలో ఉండే పెద్దవాళ్ళకి కానీ ఇలా ఖర్చు చేయాలి ఫస్ట్ అమౌంట్ అని చెప్పేసి అనుకున్నాను అనమాట. బట్ ఏంటంటే నాకు 1.5 year అయింది వచ్చి, కాకపోతే ఇప్పటి వరకు నాకు కుదరలేదు పెట్టడానికి. సో ఇప్పుడు సువిక్ష బర్త్డే సందర్భంగా పెట్టడం అనేది జరుగుతుంది. అది కూడా నాకేంటంటే నాకు ఇప్పుడు అనిపించింది ఏంటంటే బయట
రోడ్ల మీద పడుకునే వాళ్ళు ఆకలితో ఉంటారు కదా, అసలు అంటే తినకుండా ఆకలితో పడుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి పెట్టాలని అయితే నాకుంది. బట్ ఏంటంటే ఈవినింగ్ మళ్ళీ బర్త్డే పార్టీ ఉంది కదా అని చెప్పేసి మళ్ళీ ఇంట్లో చేసుకోవాలి కుదరదు అని చెప్పేసి ఇలా అందరూ ఉండే చోటుకు వచ్చి ఇలా పెడుతున్నాం అనమాట. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పిల్లల ఒపీనియన్స్ తెలుసుకుందాం. సువీక్ష, నీ బర్త్డేకి చాలా మందికి నువ్వు అన్నం పెట్టావు కదా, అక్కడ వాళ్ళందరికి నీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఉంది. ధ్రువాంశ్ నీకు? అక్కడ కన్నం దోసేస్తున్నారు అందరూ. కాదు, కింద కూర్చుండిపోయి అమ్మా అమ్మా. ఇంకేంటి నాను, నీ బర్త్డే కూడా ఇస్తావా? ఇంకేమిద్దాం అమ్మో? దుప్పట్లు ఇద్దామా? ఎందుకని ఇప్పుడు? వింటర్, దిస్ ఇస్ వింటర్. సరే, కరెక్ట్ గా నేను ఏమనుకున్నాను అదే చెప్పారా నువ్వు. చాలా తెలియనుడు. ఇద్దాం అయితే. మళ్ళీ అక్కపత్రి వచ్చినప్పుడు అవి ఉంటాయి కదా, ఇట్లా స్వెటర్స్ ఇద్దాం. కరెక్ట్, నువ్వు చాలా మంచివాడురా, కాస్త ఆవేశం ఎక్కువ. హ్యాపీ? Sad. వై? Because all are pushing me. పుషింగ్ యూ? Yeah, that's why I'm so mad. సార్ ఏంటి సార్ అది? సార్ ఏంటి సార్ అది? మ్యాడ్? I don't like them. మ్యాడ్ ఆర్ సాడ్? Sad. I don't like them. ఓకే. ఇప్పుడు దే ఆర్ వాళ్ళకి పూర్ణ? ఆకలేస్తుంది కదా, ఆ టైంలో ఆకలేస్తుంది కదా. They're not seeing the lion though. ఇది కేవలం పొగరు, కొన్ని ఏరియాల్లో దీన్నే బల్బ్ అని కూడా అంటారు. అక్కడ మ్యాటర్ ఏంటంటే నువ్వు ఖాళీగా కూర్చున్నావు, మేమేం భోజనాలు పెడుతున్నాం కదా. ఇలా పెట్టడం కరెక్టా కాదా? ఎవరిని పట్టుకొని ఏం అడుగుతా? Correct. నీకు ఎలా అనిపించింది? వాళ్ళు చూసావా? I feel good, but they're pushing me. చెప్పరా, అన్ని చెప్పు. పిన్ కోడ్, పోస్ట్ అడ్రస్, హైట్, వెయిట్, రాసి నక్షత్రం. ఈసారి నుంచి మనం ఇప్పుడు లైన్లోనే నుంచో పెట్టాం కాబట్టి కొంచెం పర్లా. మొన్న డాడీ వాళ్ళు వెళ్ళినప్పుడైతే ఇంకా విపరీతంగా తోసారంట. మరి పాపం వాళ్ళకి మళ్ళీ లాస్ట్లో ఉండదేమో అని చెప్పేసి అన్నారు. సో మన నెక్స్ట్ కూడా ఇద్దాం, రగ్గులు తీసుకుని ఇద్దాం. ఓకేనా? ఇప్పుడు ఇంతకీ ఈ ప్రోగ్రామ్ ఎందుకు పెట్టాం మనం? ఇవాళ సువిక్ష బర్త్డే రోజున మనం ఇలా భోజనం పెట్టాము, అవునా? Yeah. నీ బర్త్డే కాబట్టి పెట్టాము, అంతేనా? మరి ఇప్పుడు నీకు హ్యాపీ బర్త్డే చెప్పాలి కదా మేము. బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ 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 హ్యాపీ. హ్యాపీ బర్త్డే సువిక్ష. Happy birthday, Akka. Happy birthday, Sudiksha. Happy birthday. హ్యాపీ బర్త్డే. సరే, నెక్స్ట్ కూడా ఇలా చేద్దాం. మన ఛానల్ లైక్ చేయమని చెప్పు. నువ్వు ఈ న్యూస్ ఫాలో అయ్యావో లేదో అని గ్రాండ్ గా అర్థమైతే లైక్ కొట్టు, గా బాగా అర్థమైతే షేర్ చేయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియో వచ్చేసి బర్త్డే ఈవినింగ్ కేక్ కటింగ్ అప్పుడు వీడియో అనమాట. ఇదైతే ఫుల్ వీడియో దీనిలో పెట్టట్లేదు, నెక్స్ట్ వీడియోలో పెడతాను. తప్పకుండా ఆ నెక్స్ట్ వీడియో కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ వీడియో కోసం అయితే మీరు కంపల్సరీ, ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్తో చాలా సరదాగా చాలా ఫన్నీగా జరిగిందనమాట. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.